గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 459. ఈ రోజు డైలీ మనీ షోలో జిఎంఎం ఫార్డ్లర్ స్టాక్ ఈ రోజు సెషన్లో బాగా కరెక్ట్ అయింది కదా, దానికి గల రీజన్స్ డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు కూడా మన ఇండియన్ మార్కెట్లో అనదర్ వాల్టైల్ సెషన్ చూసాం. చివరికి ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 461 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 61,337 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 145 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 18,269 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.41% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.84% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.64% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి మన ఇండియన్ మార్కెట్ లోని భారీ వాలటాలిటీ కనపడింది. దీనికి రీజన్ మనం ఆల్రెడీ నిన్న డైలీ మనీ షోలో డిస్కస్ చేసుకున్నాం కదా. యుఎస్ ఫెడ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినా కూడా ఫర్దర్ గా కూడా ఇన్ఫ్లేషన్ మీద ఫైట్ చేసేందుకు వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ అయితే పెంచుతామని చెప్పి కొంచెం హాకిష్ కామెంట్స్ చేయడం జరిగింది. దీంతో నిన్న మన మార్కెట్స్ లో ప్రెషర్ చూసాం. నిన్న యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే 50 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ తీసుకుంది. కాకపోతే యూరోప్ లో పెరిగిపోతున్నటువంటి ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి అయితే మాత్రం ఫర్దర్ గా కూడా ఫైనాన్షియల్ సిస్టమ్ లోని క్యాష్ ని డ్రైన్ చేయడానికి వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతామని చెప్పి అగ్రెసివ్ గా కామెంట్స్ చేయడం జరిగింది. నౌ యుఎస్ ఫెడ్ కామెంట్స్ తర్వాత యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ దగ్గర నుంచి కూడా ఇటువంటి కామెంట్స్ రావడంతో నిన్న యూరోప్ మార్కెట్స్ లో ప్రెషర్ కనపడింది. అండ్ అలాగే అగైన్ నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ లో కూడా బాగా ప్రెషర్ కనపడింది. దీంతోనే ఈ రోజు మార్నింగ్ మన మార్కెట్స్ కూడా నెగిటివ్ లో ఓపెన్ అయ్యాయి. కాకపోతే మన మార్కెట్లోని ఇలా వాలటాలిటీ కనపడడానికి ఇంకొక రీజన్ కూడా ఉన్నది. డాలర్ కి అగెనిస్ట్ గా మన రూపీ ఎప్పుడు ఫాల్ అయినా కూడా మన మార్కెట్స్ లోని మనం ప్రెషర్ చూస్తుంటాం. మళ్ళీ అగైన్ డాలర్ కి అగెనిస్ట్ గా మన రూపీలోని ఫాల్ కనపడుతుంది. దాంతోనే మన మార్కెట్స్ లోని ఫర్దర్ గా ప్రెషర్ కనపడింది. సో ఇప్పుడు మార్కెట్స్ లోని కంటిన్యూస్ గా ఈ ప్రెషర్ కంటిన్యూ అవుతుందా అంటే కొన్ని రోజులు ఈ అప్డేట్స్ వలన మార్కెట్స్ లోని కొంచెం ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. బట్ కాకపోతే ఈ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతున్న సినారియో ఏదైతే ఉందో అది గనక కంటిన్యూ అయినట్లయితే అగైన్ మార్కెట్స్ లోని పుల్ బ్యాక్ కనబడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత దీపక్ ఫెర్టిలైజర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక డీమర్జర్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. ఫస్ట్ ఈ డీమర్జర్ గురించి డిస్కస్ చేసుకునే ముందు వీళ్ళ ఎగ్జిస్టింగ్ కార్పొరేట్ స్ట్రక్చర్ ని మనం ఒకసారి చూద్దాం. ఈ దీపక్ ఫెర్టిలైజర్స్ కింద 2 సబ్సిడరీస్ ఉండేవి. ఒకటి STL అంటే స్మార్ట్ క్యామ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సెకండ్ వన్ ఇస్ DMSPL అంటే దీపక్ మైనింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. నౌ ఈ STL కింద 2 బిజినెసెస్ ఉండేవి. ఒకటి CNB, ఇంకోటి TAN. ఈ TAN అనేది మైనింగ్ కెమికల్ బిజినెస్. సో ఈ ఎంటైర్ మైనింగ్ కెమికల్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని STL నుంచి డీమర్జ్ చేసి దీపక్ మైనింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లోకి మర్జ్ చేస్తున్నారు. అండ్ ఇందాక ఈ STL కింద CNB బిజినెస్ ఉన్నదని మాట్లాడుకుందాం కదా. ఈ STL కింద MFTPL అంటే మహాదన్ ఫార్మ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి అనదర్ సబ్సిడరీ ఉండేది. ఈ సబ్సిడరీని తీసుకెళ్లి STL లోకి మర్జ్ చేస్తున్నారు. నో ఈ డీమర్జర్ అండ్ మర్జర్ తర్వాత వీళ్ళ కార్పొరేట్ స్ట్రక్చర్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. నో దీపక్ ఫెర్టిలైజర్స్ కింద STL అండ్ DMSPL వస్తుంది. అండ్ ఈ DMSPL కింద TAN బిజినెస్ వస్తున్నట్లయితే STL కింద CNB బిజినెస్ వస్తుంది. సో ఇలా చేయడం వల్ల వీళ్ళ కార్పొరేట్ స్ట్రక్చర్ ని సింప్లిఫై చేయబోతున్నట్లుగా అండ్ అలాగే వీళ్ళ ఈచ్ బిజినెస్ లో ఉన్నటువంటి గ్రోత్ పొటెన్షియల్ అన్లాక్ అవుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తుంది. నో వీళ్ళ కార్పొరేట్ స్ట్రక్చర్ ని సింప్లిఫై చేయడం ద్వారా బిజినెస్ లో ఉన్నటువంటి గ్రోత్ పొటెన్షియల్ అన్లాక్ అవుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ ఈ కామెంట్ చేయడంతో ఈ రోజు సెషన్ లో దీపక్ ఫెర్టిలైజర్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. కమింగ్ టు దిస్ వీక్ ఫ్రైడే ఫన్, మన రూపీ సింబల్ ఉన్నది కదా, ఈ సింబల్ ని ఎవరు ఇన్వెంట్ చేశారు? దీనికి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా మన నెక్స్ట్ డైలీ మనీ షోలో మీకు ఆన్సర్ చెప్తాను. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో జిఎంఎం ఫార్డ్లర్ స్టాక్ లోని బాగా ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఈ జిఎంఎం ఫార్డ్లర్ లోని ఓవరాల్ గా ప్రమోటర్స్ అందరూ కలిపి అప్రాక్సిమేట్లీ 56% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే దీనిలోని వన్ ఆఫ్ ది ప్రమోటర్ గ్రూప్ కంపెనీ అయినటువంటి ఫార్డ్లర్ INC వాళ్ళే 31.88% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు హోల్డ్ చేసినటువంటి 31.88% స్టేక్ లోని ఈ రోజు బ్లాక్ డీల్ లోని 29.88% స్టేక్ అంటే అప్రాక్సిమేట్లీ 1.34 crore షేర్స్ ని ఈచ్ షేర్ 1700 రూపీస్ చొప్పున సెల్ చేయబోతున్నట్లుగా నిన్న నైట్ అప్డేట్ వచ్చింది. అండ్ ఈ రోజు సెషన్ లో ఈ బ్లాక్ డీల్ కూడా జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని ఓవరాల్ గా 72,36,423 షేర్స్ అంటే 1218 crores వర్త్ షేర్స్ ని ఈచ్ షేర్ 1683 రూపీస్ కి హ్యాండ్స్ చేంజ్ అయినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. నిన్న క్లోజింగ్ నాటికి చూసినట్లయితే ఈ స్టాక్ అరౌండ్ 1900 రూపీస్ ఆర్డర్ ట్రేడ్ అవుతుంది. ఈ 1900 రూపీస్ ఆర్డర్ ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ ని అరౌండ్ 1700 రూపీస్ ఆర్డర్ లో సెల్ చేస్తున్నారంటే 12% డిస్కౌంట్ కి సెల్ చేస్తున్నారు. అది కూడా ప్రమోటర్స్ ఇంత లార్జ్ సైజ్ క్వాంటిటీలోని సెల్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో జిఎంఎం ఫార్డ్లర్ స్టాక్ లో మనం ఇంత ప్రెషర్ చూసాం. నెక్స్ట్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి హిందుస్థాన్ ఫుడ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ గా అప్డేట్ వచ్చింది. వీళ్ళు
వీళ్ళు రెక్కిట్ బెగ్షీర్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ యొక్క హిమాచల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని అక్వైర్ చేస్తున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ హిందుస్థాన్ ఫుడ్స్ వాళ్ళు ప్రీవియస్ గానే హెల్త్ అండ్ వెల్నెస్ డివిజన్ లోకి ఎంటర్ అవుతున్నట్టుగా అప్డేట్ చేశారు. నౌ ఈ రెక్కిట్ వాళ్ళ హిమాచల్ ప్రదేశ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని ఫార్మాసిటికల్ అండ్ నాన్ ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. నౌ ఈ ఎక్విజిషన్ వల్ల హెల్త్ అండ్ వెల్నెస్ డివిజన్ లోని హిందుస్థాన్ ఫుడ్స్ వల్ల ఎక్స్పాన్షన్ కి హెల్ప్ఫుల్ అవుతుందని అండ్ ఈ ఎక్విజిషన్ ని వీళ్ళు 156 crores కి చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ టోటల్ ఎక్విజిషన్ క్యాలెండర్ ఇయర్ 23 సెకండ్ హాఫ్ కి కంప్లీట్ అవుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఎక్విజిషన్ ద్వారా హెల్త్ అండ్ వెల్నెస్ డివిజన్ లోని వీళ్ళ ఎక్స్పాన్షన్ కి హెల్ప్ఫుల్ అవుతుందని వీళ్ళు అప్డేట్ చేయడంతో ఈ రోజు సెషన్ లోని హిందుస్థాన్ ఫుడ్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ మలేషియాలోని ఎగ్ సప్లై షార్టేజ్ ఏర్పడడంతో మలేషియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు మన ఇండియా నుంచి ఎగ్స్ ని ఇంపోర్ట్ చేసుకోవడానికి అలో చేశారు. సో దీనిలో భాగంగా ఫస్ట్ ఫేజ్ లోని కొన్ని ఎగ్స్ ని ఇంపోర్ట్ చేసుకోబోతున్నట్లుగా అండ్ ఈ ఎగ్స్ అన్ని స్టాండర్డ్స్ ని మీట్ అవుతున్నాయో లేదో కూడా చెక్ చేయబోతున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. మన కంట్రీలోని వెంకీస్ వాళ్ళు పాథోజన్ ఫ్రీ ఎగ్స్ అంటే ఎటువంటి డిసీజ్ లేని ఎగ్స్ ని ప్రొడ్యూస్ చేయడంలోని 4th లార్జెస్ట్ ప్లేయర్. నౌ మలేషియన్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ డెసిషన్ వలన వెంకీస్ వాళ్ళకి పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో వెంకీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పటేల్ ఇంజనీరింగ్ వాళ్ళు ప్రీవియస్ గా రైట్స్ ఇష్యూ బేసిస్ లోని ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీని రిలేటెడ్ గా వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి రైట్స్ ఇష్యూ ద్వారా 350 crores ఫండ్ రైజ్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. ఇంకా ఈ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా ఫర్దర్ డీటెయిల్స్ రావాల్సి ఉంది. అంటే రైట్స్ ఎంటైటిల్మెంట్ రేషియో ఏంటి, రికార్డ్ డేట్, ఇవన్నీ కూడా వీళ్ళు త్వరలోనే అనౌన్స్ చేయొచ్చు. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ వీళ్ళ సబ్సిడరీ అయినటువంటి రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ వాళ్ళు గుజరాత్ లోని వీళ్ళ కన్స్యూమర్ ప్యాకేజ్డ్ గూడ్స్ బ్రాండ్ అయినటువంటి ఇండిపెండెన్స్ ని లాంచ్ చేశారు. ఈ ఇండిపెండెన్స్ బ్రాండ్ సెవెరల్ కేటగిరీస్ లోని వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ లైక్ స్టాపిల్స్, ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ అదర్ డైలీ ఎసెన్షియల్స్ ని ఆఫర్ చేస్తూ ఉంటుంది. వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి సెకండ్ అప్డేట్ రిలయన్స్ యొక్క సబ్సిడరీ అయినటువంటి రిలయన్స్ డిజిటల్ హెల్త్ లిమిటెడ్ వాళ్ళు సింక్రాన్ అనేటువంటి కంపెనీలోని 2.25% స్టేక్ ని అక్వైర్ చేయడానికి డెఫినిటివ్ అగ్రిమెంట్ ని సైన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ సింక్రాన్ అనేది న్యూయార్క్ బేస్డ్ ఎండోవాస్కులర్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ కంపెనీ. నెక్స్ట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ అండ్ ఆయిల్ ఇండియా రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రీవియస్ గా వీళ్ళకి వచ్చినటువంటి విండ్ ఫాల్ గెయిన్స్ మీద టాక్సెస్ విధించింది కదా. నౌ ఈ విండ్ ఫాల్ టాక్సెస్ ని రివైజ్ చేస్తూ గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేసింది. క్రూడ్ ఆయిల్ మీద 4,900 per ton ఉండేటువంటి విండ్ ఫాల్ ట్యాక్స్ ని 1,700 per ton కి తగ్గించారు. అండ్ ఏటీఎఫ్ అంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, అదే ఫ్లైట్స్ లో యూస్ చేసేటువంటి ఫ్యూయల్ ఉంటుంది కదా, దీనిపైన ప్రీవియస్ గా 5 rupees per liter ఉండేది, దాన్ని 1 rupee 50 paise per liter కి తగ్గించడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు వేరియస్ షుగర్ స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. దీనికి రీజన్ పీటీఏ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుగర్ ఎక్స్పోర్ట్ కోటాని పెంచొచ్చని చెప్పి రిపోర్ట్ చేస్తున్నారు. ఈ జనవరి మంత్ లోని మన కంట్రీలోని షుగర్ ప్రొడక్షన్ ని అసెస్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కరెంట్ ఫిజికల్ కి షుగర్ ఎక్స్పోర్ట్ కోటాని పెంచేటువంటి ఛాన్స్ ఉన్నట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఈ షుగర్ ఎక్స్పోర్ట్స్ ని పెంచినట్లయితే అది షుగర్ స్టాక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లోని వేరియస్ షుగర్ స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ అలాగే షుగర్ స్టాక్స్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ షుగర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అనదర్ కంపెనీ అయినటువంటి బజాజ్ హిందుస్థాన్ షుగర్ స్టాక్ లో ఈ రోజు లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని 61.9 lakh షేర్స్ అంటే 10.5 crores వర్త్ షేర్స్, ఈచ్ షేర్ 17 rupees చొప్పున హ్యాండ్స్ చేంజ్ అయినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. దీంతోనే ఈ రోజు సెషన్ లో బజాజ్ హిందుస్థాన్ షుగర్ స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ మన కంట్రీలోని హోల్సేల్ మిల్క్ ప్రైస్లు కంటిన్యూస్ గా పెరుగుతుండడంతో డైరీ కంపెనీస్ అన్ని కూడా ఫైనాన్షియల్ ఇయర్ 23 సెకండ్ హాఫ్ లోని ఇంకోసారి మిల్క్ ప్రైస్లు పెంచొచ్చని చెప్పి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు రీసెంట్ గానే ఒకసారి ప్రైస్ హైక్ తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళ ప్రాఫిటబిలిటీని ప్రొటెక్ట్ చేసుకునేందుకు వీళ్ళు ప్రైస్ హైక్ తీసుకోవచ్చని న్యూస్ అప్డేట్స్ వస్తుండడంతో ఈ రోజు సెషన్ లోని డైరీ స్టాక్స్ లైక్ దొడ్లా డైరీ అండ్ హెరిటేజ్ స్టాక్స్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ ఉన్నది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళతోని బ్యాంక్ ఇన్సూరెన్స్ బిజినెస్ మోడల్ లోని కార్పొరేట్ ఏజెన్సీ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా హెచ్డిఎఫ్సి లైఫ్ యొక్క ఎంటైర్ రేంజ్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క కస్టమర్స్ కి వీళ్ళు ఆఫర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. దీనివల్ల మేజర్లీ హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళకి పాజిటివ్, ఎందుకంటే బ్యాంక్స్ లోని ఇటువంటి ప్రొడక్ట్స్ యొక్క క్రాస్ సెల్లింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు హెచ్డిఎఫ్సి లైఫ్ ప్రొడక్ట్స్ ని సేల్ చేయడానికి చూస్తారు కాబట్టి ఎక్కువగా హెచ్డిఎఫ్సి లైఫ్ యొక్క ప్రొడక్ట్స్ సేల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో దాంతో హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళకి బెనిఫిట్. అండ్ అంతేకాకుండా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ అమ్మడం ద్వారా హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి కమిషన్ వస్తుంది. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈ రోజు క్వశ్చన్ ని రవి కిరణ్ గారు అడుగుతున్నారు. ఆయన ఏమడుగుతున్నారంటే, సార్ వై టాటా ఎలక్సీ షేర్ ప్రైస్ ఫాలింగ్ ఫ్రమ్ మెనీ డేస్. హలో రవి కిరణ్ గారు, మీకు గుర్తున్నట్లయితే కొన్ని రోజుల క్రితం ఆస్క్ మనీ పర్ షోలోని అన్నయ్య ఆల్రెడీ టాటా ఎలక్సీ గురించి చెప్పారు.
ఈ టాటా ఎలక్సీ స్టాక్ యొక్క వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయని కూడా ఆ టైంలో షేర్ చేయడం జరిగింది. వాల్యుయేషన్స్ ఎప్పుడైనా ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, స్టాక్స్లో కొంత పుల్ బ్యాక్ చూసేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో టాటా ఎలక్సీ స్టాక్లో కొంత ప్రెషర్ చూసాం. అండ్ దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉన్నది. ఈ టాటా ఎలక్సీకి రెవెన్యూస్ ఎక్కువగా ఏ కంట్రీస్ నుంచి వస్తున్నాయి? ఒకటి యూరోప్ నుంచి వీళ్ళకి 36% రెవెన్యూ కంట్రిబ్యూషన్ ఉన్నట్లయితే అమెరికా నుంచి అనదర్ 36% రెవెన్యూ కంట్రిబ్యూషన్ ఉన్నది. నౌ అమెరికా అండ్ యూరోప్లోని లాస్ట్ 1 yearగా ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నదో మనందరం చూస్తున్నాం. అక్కడ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోవడం, దాంతో అక్కడ సెంట్రల్ బ్యాంక్స్ వడ్డీ రేట్స్ పెంచడం అండ్ గ్రోత్ స్లో డౌన్ అవడం, ఇవన్నీ న్యూస్లు మనం వింటా వస్తున్నాం కదా. సో ఇలా అమెరికా అండ్ యూరోప్ ఇంపాక్ట్ అయినట్లయితే ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ టాటా ఎలక్సీ యొక్క బిజినెస్ మీద ఉంటుంది. అండ్ టాటా ఎలక్సీతో పాటుగా రిమైనింగ్ ఐటీ స్టాక్స్లో కూడా మనం యూఎస్లోని అండ్ యూరోప్లో ఉన్నటువంటి సిచ్యువేషన్తోని కొంత పుల్ బ్యాక్ చూస్తున్నాం. సో వన్స్ ఈ సిచ్యువేషన్ కొంత సెట్ అయిన తర్వాత అగైన్ ఈ స్టాక్స్లో మనం మూమెంటం చూసేటువంటి అవకాశం ఉన్నది. సో ఒకటి వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గా ఉండడం అండ్ దాంతో పాటుగా యూఎస్ యూరోప్ ఇష్యూ వలన టాటా ఎలక్సీ స్టాక్లోని మనం ప్రెషర్ చూస్తున్నాం. ఐ హోప్ దిస్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ డైలీ మనిషిలో పిక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.